ఆ రోజు మిమ్మల్ని కొట్టిన వాళ్ళు పోలీసులేనా? పోలీసులకిను ఇప్పుడు నాలాంటి వాడికి తేడా మీరు గమనిస్తారు. బాడీ పర్సనాలిటీ పోలీసు. ఆ తర్వాత ఇన్ఫర్మేషన్ ఉంది, ఒకడు సునీల్ కుమార్ కార్ డ్రైవర్ అని కూడా తెలిసింది. ఆయన తీసుకొస్తే నేను గుర్తుపెట్టేస్తాను కూడా. మిమ్మల్ని కొడుతున్న సమయంలో పివి సునీల్ కుమార్ కానీ పిఎస్ఆర్ ఆంజనేయులు కానీ వచ్చారండి? పిఎస్ఆర్ పొట్టోళ్ళు ఉన్నారు ఒక ఇద్దరు. అది ఆ సమయంలో నాకు అసలు ఆంజనేయులని ఆలోచన రాలేదు, కానీ ఖచ్చితంగా పివి సునీల్ కుమార్ అయితే ఉన్నాడు. ఉన్నారు సార్. మాట్లాడటం ఆ వాయిస్ ఏమన్నా మీరు వీడియో తీసింది పివి సునీల్ కుమార్. ఎందుకంటే జుట్టు అదో డిఫరెంట్ టైప్ ఆఫ్ రింగులు ఉంటాయి. సునీల్ కుమార్ జుట్టు నాకు తెలుసు. సో అది సునీల్ కుమార్ అనేది నా నమ్మకం. అంటే మీకు తెలుసో లేదో సరే, యాక్చువల్లీ బయట జరిగిన ప్రచారం ఏంటంటే మిమ్మల్ని కొడుతున్నప్పుడు, మిమ్మల్ని హింసించి మీరు అరుస్తున్నప్పుడు దాన్ని మొబైల్ వీడియో కాల్ ఆన్ చేసి తాడేపల్లిలో ఉన్న ఒక చూపించారు. జగనే చూపెట్టారు పక్కా. ప్రత్యక్ష ప్రసారం మిమ్మల్ని కొడుతున్న చూశాడు, వెరీ క్లియర్. ఎందుకంటే అదర్వైజ్ అతను నా కళ్ళకు గంతలు కట్టి తీసుకురండి, నేనే కొట్టుతాను, మీరు కొట్టరు, నాకు నమ్మకం లేదని. లేదు బాబాయ్ మీకు చూపెడతాము, అటు వచ్చారంటే సిఆర్పిఎఫ్ వాళ్ళకి మీ ఇంటికి తీసుకొచ్చినట్టు తెలిస్తే పెద్ద గొడవ అయిపోతుంది అని చెప్పి తీసుకెళ్ళాల. అందుకని కొట్టిన దాన్ని అతనికి చూపెట్టి ఆయన మెప్పు పొందారు. అంటే భారతదేశ రాజకీయ చరిత్రలో దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒక ఎంపీని చిత్రహింసలు పెడుతుంటే ఒక సీఎం లైవ్ స్ట్రీమింగ్లో చూడటం అనే ఘటన, దౌర్భాగ్యం ఎక్కడన్నా? అసలు కొడతాం అనేది ఎప్పుడూ లేదు, ఇంకా చూడటం సంగతి వదిలేయండి. అసలు ఒక ఎంపీని తీసుకెళ్ళి కస్టడీలో చెత్త కొడతాం అన్నది ఇప్పుడు దాకా జరగల. ఇండిపెండెన్స్ రాక ముందు జరగలేదు, ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత జరగల. అంటే రాజుల కాలంలో, బ్రిటిష్ కాలంలో కూడా ఇంత దుర్మార్గం లేదు కదా? బ్రిటిష్ కాలంలో కూడా కొన్నాళ్ళు ఎంపీ స్ట్రక్చర్ ఉంది. ఈవెన్ 25లోనే పార్లమెంట్ హౌస్ కట్టారు. 25 నుంచి 47 దాకా కూడా పొలిటికల్ రిప్రజెంటేటివ్స్ ఉన్నారు హౌస్లో, బ్రిటిష్ వాళ్ళే కాదు. మరి అప్పుడు కూడా మరి చాలామంది నాయకులు, స్వాతంత్ర పోరాట యోధులు కూడా అందులో ఉండేవారు. వాళ్ళు ఎవరిని ఇలా కొట్టలా. బ్రిటిష్ వాళ్ళు కూడా హింస చేసిన వాళ్ళని చంపేశారు. బట్ గాంధీ నెహ్రూని ఎప్పుడు కొట్టలేదు. తీసుకెళ్ళి మర్యాదగా జైల్లో పెట్టారు, పుస్తకాలు ఇచ్చారు, పుస్తకాలు రాసిన ఊరుకున్నారు తప్ప గాంధీ నెహ్రూని కొట్టారు ఎప్పుడున్నా? కొట్టలేదుగా జైల్లో. కానీ సార్ మీరు రాజుల ఫ్యామిలీ నుంచి వచ్చారు, ఒక రాయల్ ఫ్యామిలీ నుంచి వచ్చారు. ఒక విధంగా చెప్పాలంటే గోల్డెన్ స్పూన్ మీరు, మీ పుట్టుకే గోల్డెన్ స్పూన్. ఎంటైర్ ఫ్యామిలీ, రఘురామకృష్ణరాజు ఫ్యామిలీ, మీ అటువైపు బంధువులు. వెంటనే హాస్పిటల్ నుంచి ఆ రోజుల్లో షెవర్లెట్ ఇంపాలా అని మా తాతగారికి ఒక కారు ఉండేది, ఇంపోర్ట్ చేసుకున్న కారు, పెద్ద కారు. పుట్టినప్పుడు నేను హాస్పిటల్ నుంచి మా మదరు నేను ఆ కారులో ఇంటికి వచ్చామని చెప్తారు. అంతటి ఫ్యామిలీ. సో ఇప్పుడు కూడా రఘురామకృష్ణరాజు భీమవరం ఆ చుట్టుపక్కల రఘురామకృష్ణరాజు ఫ్యామిలీ అటు